MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. చిన్న పిల్లల ప్రోగ్రామ్ అందరూ చప్పట్లు కొట్టండి. బాబు ఫస్ట్ నైట్ అంటే ఏంటి? చిరంజీవి మౌన ఐశ్వర్యరాణి పెళ్ళైన తర్వాత లోపలికి తోస్తారు. వాళ్ళు అక్కడ చిన్న పిల్లల ప్రోగ్రామా ఇది? మనం పడుకొని లేచి పాలు తాగితే వెల్కమ్ టు క్రైమ్ టైం. ఒక 6 అడుగుల మనిషి తన బ్యాక్ యార్డ్ లో పనిచేస్తున్న 5.5 అడుగుల వంట మనిషిపై రేప్ చేయబోయాడు. అది చూసిన ఓ ఊర కుక్క అతని మీదకు ఉరికింది. వాడు పెద్ద కేక వేసి మరణించాడు. ఎక్కడ ఎవరు మీరు పక్కకోండి. కుక్క సంగతి నేను. అయ్యో ఏంటి ఏమైంది? ఏం జరిగింది? ఏంటమ్మా ఇంట్లో కుక్క బామ్మగారిని హత్య చేయబోతుంటే పట్టించుకోరా మర్డరు. కంగారు పడక హెడ్దాసు, ఇదంతా ఈవిడ గారు టీవీలో చూసిన క్రైమ్ ఛానల్ ఎఫెక్ట్. బామ్మ ఏంటి గోలా? ఇంకోసారి ఇలా జరిగిందంటే టీవీ ఇంట్లోంచి తీసి బయట పారేస్తాను. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను బామ్మగారు పెట్టుకోవడానికి అంత బొట్టా పడుతున్నది, చూసుకోవడానికి అంత తాతగారు కనపడరేటమ్మా. మా తాతగారు ఈవిడ టీవీ గోల భరించలేక ఈవిడ పేరు మీద టీవీ ఛానల్ పెట్టిన తర్వాత గానీ తిరిగి రానని చెప్పి వెళ్లిపోయారు. ఇప్పటి వరకు రాలేదు. తక్కువ నిన్న టీవీలో కాకరకాయ పరమాన్నం ఎలా చెయ్యాలో చెప్పారు. నేను బోల్డ్ అంత చేశాను. ఉండండి తింటానికి తీసుకొస్తాను. ఎక్కడ కాంబినేషన్ రా బాబు. అమ్మా ఆవిడ టీవీ కాకరకాయ కాంబినేషన్ అట్టుకొచ్చి నన్ను ఒట్టో వడ్డించేలోగా మీరు పైలు చూసేస్తే నేను పరిగెట్టేస్తాను. మీరు చెప్పిన లింకులన్నీ ఇంకెట్టి రాసేసానండి. కానీ శేషుగాడిని ఎలాగైనా బెయిల్ మీద బయటికి లాగేయాలని పెద్ద పెద్దోళ్ళందరూ పైన కింద డబ్బెట్టి కుదిపేస్తున్నారు. జైలు బొక్కకి లీకేజ్ బొక్కి బెయిల్ ఎవడకని పెట్టాడో కానీ అని ఉమ్మేయాలి ఆడ మీద. బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్తారు గాని లోపలున్న వాడిని మాత్రం నేను బయటికి రానివ్వను. ఇప్పుడు వీడి ఫైల్ నాకు చాలా ముఖ్యమైంది. కొత్త కేసా? పాతకేడియే. ఎవరు? మీ మెగా థీఫ్ గారు రాజా. వాడికి జ్యువెలరీ షాప్ లో నగల థెఫ్ట్ కి సంబంధం ఉందని నా డౌట్. వాడిని పడితే మొత్తం మర్డర్ ఇన్సిడెంట్ వెనక డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి. వస్తాయండి దొరికితే. దొరుకుతాడు. జనవరి 1 అన్న తలుపులు దించిందా పోలీస్ ఆమె? అరే భోగరాజ్ నువ్వు తిరగబోకురా, గాలికి నగలు అరిగిపోతాయి. ఇదిగోండి 5,000. మా అమ్మాయి పెళ్లి, మా నగలు తిరిగి ఇచ్చేస్తా. అక్టోబర్ వరకు నా వడ్డీలోనే ఉంది. నవంబర్ కి వచ్చేసరికి మా వాడి వడ్డీలోకి వెళ్ళిపోయింది. డిసెంబర్ కి వచ్చేసరికి మా ఆవిడ వడ్డీలోకి వెళ్ళిపోయింది. ఆ జనవరి 1 చనిపోయిన మా పితాజీ చెంచాల్ సేట్ వడ్డీలోకి వెళ్ళిపోయింది. ఆయన వడ్డీ ఎంత ఉంటుందో మాలూమ్ నై. 15,000 కొట్టు, పితాజీతో నేను మాట్లాడుకుంటా. అదేంటండి? అది అంతే. జనవరి 1. ఏంటమ్మా ఆ రాజుగాడి గేలం ఎత్తానని మార్వాడి కొట్టు దగ్గర గరుడు సెవెట్టావు. ఈ రోజు జనవరి 1. అయితే ఈ మార్వాడి మీద మీ రాజా అటాక్ చేసి ఇయర్ మొత్తం కలెక్ట్ చేసిన వడ్డీ అకౌంట్ క్లోజ్ చేస్తాడని ఇన్ఫర్మేషన్. ఆడొస్తాడేమో. ఇవాళ ఇక్కడే దొరుకుతాడు. మనం ఉన్నామని పోలీసులవన్నీ స్మెల్ రాకూడదు. ఓకే Be careful. అయితే ఇక్కడ మీరు దక్షిణ గోగ్రహణ చేయండి, నేను అక్కడ ఉత్తర గోగ్రహణ చేస్తాను. ఆ రాజాగాడు వచ్చేస్తాడంట, ఇవిడు పట్టేస్తాడంట. ఏంటి ఇవిడు పట్టేది? నీళ్లు లేని చెరువులో నమస్కారం సార్. చూడ్డానికి మీ యాక్షన్ సామాన్యుడిలా కనిపించినా మీరు సామాన్యులు కారండి బాబు. పోలీస్ వాసన వస్తుంది. ఇంటర్నేషనల్ ప్రాబ్లం. రాజాగాడను దొంగని పట్టడానికి అవకాశం. ఆవిడటు నేను. అయితే ఈ టేప్ మాకు చిన్న హెల్ప్ చేసి పెట్టండి. ఆ టేప్ ఒక్కసారి చూడండి. డిక్కీలో సామాన్లు ఏంటి? ఆ సామాన్లన్నీ మాయేనండి బాబు. చూడండి ఎలాగ ఎత్తుకెళ్ళిపోతున్నారు. మమ్మల్ని భయపెట్టి బలవంతంగా దోచుకెళ్ళిపోతున్నారు సార్. అద్రతయ్యగడు గ్రూప్ అండి అది. హాజీ మస్తాన్ గ్రూప్ అయినా నేను లెక్క చేయను. చూడండి నా పవర్ ఏంటో. ఏంటి మఫ్టీలో ఉంటే పోలీసు వాడు కాదనుకుంటున్నావా? వాళ్ళ సామాన్ ఎట్టుకుపోతావు నువ్వు. రండి రైట్ దొర్లించు. చిన్నప్పుడు టైరాడ్ గుర్తుకొస్తాను. ఎందుకు మీరు కారు ఇప్పించినప్పుడు వేసుకుందామని. ఇప్పించడం ఏంటి? వాళ్ళకి ఇప్పించేసాను. డీజీపీ గారి సామాన్లు వాళ్ళకి. డీజీపీ గారి సామాన్ మరి వాళ్ళెవరు? మరి నాకు చెప్పలేదు. హలో, నువ్వు ఇక్కడే ఉంటావా? ఈ ఏరియాలో రాజా అనే ఒక దొంగ తిరుగుతుంటాడు. తెలుసా? మీకు తెలుసుగా. నాకా? తెలిసేగా అడిగారు. తెలియకే అడిగాను. అయినా పోలీసులు ఆ దొంగతో మీకెందుకు ఇంత పంతం? నేను పోలీస్ అని నీకెలా తెలుసు? ఆడు దొంగని మీకు ఎలా తెలుసు? మీరు పోలీసు అని మాకు అలాగే తెలుసు మేడం. స్టాప్. నువ్వు ఇక్కడే ఉండు, వాడిని గుర్తుపట్టాలి. అయ్య బాబాయ్, ఆడుతూ పెట్టుకుంటే నా దండం దడదడలాడిపోద్ది. నీ దండం బాధ్యత నాది. నేను ఇక్కడ ఉండగా వాడి ఆటలు సాగవు. ఆడి ముందు ఎవరాటలు సాగవు. చూస్తాను. ఏంటి చూసేది? సీ అండ్ ఎంజాయ్.
అయిపోయింది. సబ్ కుచ్ గయా. హే రామ్, వచ్చే సంవత్సరానికి కూడా వడ్డీ వేసి పట్టపోయాడు. ఉత్తర గోగ్రహణం అలాగైంది, దక్షిణ గోగ్రహణం ఇలాగైంది. వెళ్దాం అమ్మా. దొంగల ఆ చిత్ర పిడుగు సిబిఐ మన ఉచ్చులో పిచ్చికైపోయింది. ఇదిగోరా జనవరి 1 సేట్ కలెక్షన్. అర్ధరాత్రి 12 గంటల లోపు మొత్తం ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అయిపోవాలంతే. తిరిగిపోవాలంతే. ఎవడ్రాదే? ఎక్కడ పడ్డాం, ఎక్కడికి వచ్చాం? ఈ ఫోర్ గ్రౌండ్ ఏంటి, బ్యాక్ గ్రౌండ్ ఏంటి? చక్కని బెడ్ మీద ఉండి చుక్కలాంటి అమ్మాయిని ఎదురుగా ఉంటే ఆ అందాన్ని నీ ఒళ్ళోకి లాక్కోవాలి. లేచిపోతావేంటి? ఇది వరల్డ్స్ బెస్ట్ స్కాచ్. వరల్డ్స్ బెస్ట్ మనం తాగాం. మనం ఏం తాగుతామో అదే వరల్డ్స్ బెస్ట్. ఇంతకీ మనల్ని కిడ్నాపింగ్ ఏంటి? నువ్వెవరు? పాతాళ భైరవిని. ఏంటి? ఆ పోలీస్ చేతి నుంచి నిన్ను రక్షించి తెచ్చిన పాతాళ భైరవిని. నువ్వేంటి రక్షించింది? ఆ సిబిఐ ఆఫీసర్ ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అవ్వాలని చిన్న జలకిచ్చాం అంతే. ఇంట్లో ఎవరు లేరు, సింగిలా మనం? అందరూ చచ్చిపోయారుగా. చచ్చిపోయారా? నో షాక్, టేక్ ఇట్. లండన్ లో ఖరీదైన కాంకర్డ్ విమానం ఎక్కాలని నేను గొడవ చేస్తే మా ఫ్యామిలీ మొత్తం టికెట్స్ బుక్ చేసుకున్నాం. దారిలో కార్ యాక్సిడెంట్ అయి నేను ఫ్లైట్ మిస్ అయ్యాను. ఆ ఖరీదైన ఫ్లైట్ యాక్సిడెంట్ అయి మా ఫ్యామిలీ మొత్తం ఖరీదైన లోకానికి వెళ్ళిపోయారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రిపేర్ అయ్యాను. ఇంతలో ఖరీదైన మనిషి కనపడ్డాడు. నా సూసైడ్ పోస్ట్పోన్ చేశాను. ఎవడా స్పీడ్ బ్రేకర్ గాడు? వీడే బాబు ఆ బ్రేకర్. నేను వెళ్ళాలి. హే, ఊరికే పంపించడానిక నేను ఇక్కడికి తీసుకొచ్చింది. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళనివ్వను. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు? వెళ్తే వెళ్ళాలంటే ఓ పని చేయాలి. ఏంటది? నేను అడిగింది ఇచ్చి వెళ్ళిపో. కొండ మీద కోతిరా? కాదు. ఏంటి మరి? ఈ గదిలో ఒక చీమని పట్టి నాకు ఇవ్వాలి. చీమా? వెతికిస్తే నువ్వు చెప్పింది నేను చేస్తాను, లేదా నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. సంజయ్. ఏంటి సంజయ్? ఏదో శివంగిని పట్టుకోమన్నట్టు చెప్పింది సీమ గురించి. సీమ దొరకదా? బెల్లం బెల్లం దా దా. దొరికిందా? వెతుకు. నేను ఓడిపోయాను. నీకేం కావాలి? నాకా? నీకేం కావాలో అదే కావాలి. బెల్లం 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 బెల్లం